నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో క్విట్ ఇండియా అమరవీరులకు ఘన నివాళి. అమరవీరుల స్తూపాల వద్ద పుష్పగుచ్చాల నుంచి నివాళులర్పించిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. క్విట్ ఇండియా అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. వారి త్యాగాలను భావితరాలు స్ఫూర్తిగా తీసుకోవాలన్న మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. రణరంగ్ చౌక్ వద్ద అమరవీరులకు ఘన నివాళి. పశ్చిమ బెంగాల్లో యువ వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి. తెనాలి ఐఎంఏ వైద్యుల డిమాండ్. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో తెనాలిలో కాగడాల ర్యాలీ. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణ కాండను తీవ్రంగా ఖండించిన ప్రజా హిందూ సంఘాలు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో అసువులు బాసిన మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని భావితరాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు నివాళులర్పించారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉదయం మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న నేతృత్వంలో గాంధీ చౌక్ వద్ద నుండి రణరంగ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ ఉద్యోగులు, ఎన్సీసీ విద్యార్థులు, కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు జాతీయ జెండాను చేత పట్టుకుని ప్రదర్శనగా రణరంగ చౌక్ వద్దకు చేరుకున్నారు. అక్కడ మంత్రి నాదెండ్ల మనోహర్ వీరితో కలిసి పాల్గొన్నారు. రణరంగ చౌక్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. భారత మాత విగ్రహానికి వందన సమర్పణ చేసిన అనంతరం అమరవీరుల స్తూపాల వద్ద జ్యోతి ప్రజ్వలన చేశారు. క్విట్ ఇండియా ఉద్యమంలో అసువులు బాసిన 7 అమరవీరుల స్తూపాల వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర చరిత్రలో తెనాలికి ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా గాంధీజీ పిలుపు మేరకు తెనాలిలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న 7 అమరులయ్యారని, స్వాతంత్రం కోసం అమరులైన వారిని గుర్తించుకునే విధంగా భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా ఈరోజు అమరవీరుల స్తూపాల వద్ద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని చెప్పారు. ప్రతి సంవత్సరం భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్రం కోసం గాంధీజీ పిలుపు మేరకు తెనాలి ప్రాంతానికి చెందిన ఎంతోమంది తమ ఆస్తులను, కుటుంబాలను, ప్రాణాలను త్యాగం చేశారని, వారి త్యాగాలు చిరస్మరణీయమైనవని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ, సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, కౌన్సిలర్ పేరం సంజయ్ రెడ్డి, కమిషనర్ బండి శేషన్న, డిఎస్పీ బి జనార్దన్ రావు, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, ఎన్సీసీ అధికారులు, వివిధ విభాగాల ఉద్యోగులు, ఎన్సీసీ క్యాడెట్లు, విద్యార్థులు పాల్గొన్నారు. పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. భారతదేశ స్వాతంత్ర చరిత్రలో తెనాలికి ఒక ప్రత్యేకమైన స్థానం. అమరవీరులు ఆ రోజున గాంధీ గారి పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడానికి సీతారామయ్య గారు, ఔత్ సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా చంద్రమౌళి గారు ఇచ్చిన పిలుపు మేరకు మారిస్పేట నుంచి రైల్వే స్టేషన్కి వాళ్ళు నిరసన తెలపడానికి వచ్చినప్పుడు బ్రిటిష్ పరిపాలనలో 7 మన ప్రాంత వాసులు ఆ రోజు అమరవీరులు అయ్యారు. వాళ్ళు ఆశించిన విధంగా మన ప్రాంతానికి, మన భవిష్యత్తు కోసం, మన పరిపాలన కోసం, స్వాతంత్రం కోసం ఏ విధంగా వాళ్ళు ప్రాణాలనే త్యాగం చేశారో అది మనందరం కూడా స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం తెనాల్లో, బహుశా భారతదేశంలో ఎక్కడ జరగదు, మనం ఈ విధంగా చక్కటి కార్యక్రమం వాళ్ళని స్మరించుకుంటూ భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఒక చక్కటి కార్యక్రమం పురపాలక సంఘం నుంచి ప్రతి ఏటా మనం ఏర్పాటు చేసుకుని పెద్దల్ని ఈ విధంగా గౌరవించుకుంటున్నాం. ఈ సందర్భంగా స్వాతంత్ర ఉద్యమంలో
ఎంతోమంది మన ప్రాంతానికి చెందిన గొప్ప మనుషులు, మహనీయులు, వాళ్ళు ఆస్తులు త్యాగాలు చేసి కుటుంబాలకి దూరం అయిపోయి గాంధీ గారి పిలుపు మేరకు ఎంతో సాహసంతో మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు, మహనీయులు ఎంతోమంది ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా ఆ విధంగా వాళ్ళు ముందుకొచ్చి నిలబడిన వ్యక్తులు అనేక మంది తెనాలి నియోజకవర్గం నుంచి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకోవాలి, స్మరించుకోవాలి. యువత ప్రత్యేకంగా ఈరోజు చాలా అద్భుతంగా అందరు కూడా ఒక మంచి ప్రొసెషన్లో ఇక్కడికి రావడం, ఆ ఊరేగింపులో భాగంగా చదువుకున్న విద్యార్థులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సంబంధించిన వ్యక్తులు, అదేవిధంగా పురపాలక సంఘం నుంచి అధికారులు కూడా పాల్గొన్నారు, రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. అందరినీ కూడా నేను కోరేది, ప్రతి సందర్భంలో కూడా మనం ఏ విధంగా వీళ్ళు త్యాగాలు చేసి మన దేశం కోసం ప్రాణాలే అర్పించారో మనం అదొక స్ఫూర్తిగా తీసుకుని మన భవిష్యత్తు కోసం మనం కలిసి పనిచేసుకుందాం. ఇది ఆ గాంధీ గారు కోరిన విధంగా భారతదేశాన్ని ఇంకా చక్కగా అభివృద్ధి బాటలు నడిపే విధంగా, మన ప్రాంతానికి మనం పునరంకితం అయ్యే విధంగా కలిసి పనిచేసుకుందాం అనే సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా కొనియాడుతున్నాను. స్వాతంత్ర ఉద్యమంతో సహా అనేక రంగాల్లో ఆంధ్ర పారిస్ తెనాలి ఎంతో ఖ్యాతిగాంచిందని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. క్విట్ ఇండియా అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సోమవారం తెనాలిలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అన్నపత్తుని శివకుమార్, చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పార్టీ నాయకులతో కలిసి రణరంగ చౌక్లోని అమరవీరుల స్తూపాల వద్ద నివాళులర్పించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. ముందుగా గంగానంపేటలోని పార్టీ కార్యాలయం వద్ద నుండి రణరంగ చౌక్ వద్దకు చేరుకుని భారతమాత విగ్రహానికి పూలమాలలు వేసి వందన సమర్పణ చేశారు. అనంతరం క్విట్ ఇండియా ఉద్యమంలో వీరమరణం పొందిన 7 అమరవీరుల స్తూపాల వద్ద అంజలి ఘటించారు. ఈ సందర్భంగా అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ, ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా జీవనంగా చెప్పారు. పెద్దల త్యాగాల విలువలను కాపాడుకుంటూ బాధ్యతాయుతమైన పౌరులుగా మెలగాలని, అప్పుడే వారి త్యాగాలకు నిజమైన నివాళి ఇచ్చినట్టు కాగలదని స్పష్టం చేశారు. అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమ నేపథ్యాన్ని వివరించారు. వైస్ చైర్పర్సన్ తోట నాగవేణి, వార్డు కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి, కె యశోద, గుంటూరు కోటేశ్వరరావు, దేశ శ్రీనివాసరావు, చిన్నుబోయిన శ్రీనివాసరావు, మద్దాళి శేషాచలం, కటారి హరీష్, బూరెల దుర్గాప్రసాద్, తాడిపోయిన రమేష్, కాళిదాసు సత్యం, కోలవాసు, అకిదాసు కిరణ్, రావి రాంబాబు, మల్లెబోయిన రాము, పెచ్చింగ్ సుభాని, కొడాలి క్రాంతి, పెదలంక వెంకటేశ్వర్లు, సుభాని, గుర్రం హేమలత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెనాలి ఈ పేరే ఒక వైబ్రేషన్. ఎందుకు వైబ్రేషన్ అంటే, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెనాలి స్వతంత్ర ఉద్యమం దగ్గర నుంచి అనేక పోరాటాలకు, అనేక చరిత్రలో నిలబడే సంఘటనలు ఈ ప్రాంతం, ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత ఉద్యమకారులు పాల్గొన్న సందర్భంగా తెనాలికి ఒక ప్రత్యేకత. 1942 ఆగస్టు 12న ఆ రోజు దేశ స్వాతంత్రం కోసం పూజ్య మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని నడుపుతున్న సందర్భంలో యావత్ దేశం క్విట్ ఇండియా మూమెంట్ని, క్విట్ ఇండియా ఉద్యమం తెనాలి స్ఫూర్తిదాయకం అవటం, తెనాలి పౌరులుగా, ఈ ప్రాంత నాయకులుగా గర్వపడతా ఉన్నాం. 1942 ఆగస్టు 12న గాంధీ గారి పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో ఈ ప్రాంతంలో క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో జరుగుతున్న పోరాటంలో బ్రిటిష్ వారి కాల్పులకి ఈ ప్రాంత స్వతంత్ర సంగ్రామంలో అమరులైన సందర్భంగా వారి కాల్పుల్లో వారి మరణం దేశ స్వతంత్రానికి, క్విట్ ఇండియా ఉద్యమానికి, తెనాలి పోరాటం, తెనాల్లో జరిగిన కాల్పులు, ఆ కాల్పుల్లో 11 మంది చనిపోవటం నిజంగా ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో ఈ ప్రాంత యొక్క చరిత్రని నిలిపింది. ఆ స్ఫూర్తినే ఈరోజు తెనాలి వాసులుగా, తెనాలి గడ్డపై పుట్టిన మేము ఈ ప్రాంత వారసులుగా ఆగస్టు 12వ తారీఖున క్విట్ ఇండియా మూమెంట్లో జరిగిపోయిన అమరులకి ప్రతి సంవత్సరం
నివాళులర్పించుకొని మన ప్రాంతం మన ప్రజలు స్వతంత్ర సంగ్రామంలో పెద్దలు చూపించిన పోరాటాన్ని భవిష్యత్ తరాలకు కూడా తీసుకెళ్లే విధంగా ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం అమరవీరులకి శ్రద్ధాంజలి అందించి అలాగే వారి స్ఫూర్తిని ఈ ప్రాంతంలోని విద్యార్థులైతేనే యువకులైతేనే అలాగే స్వచ్ఛంద సంస్థలైతేనే రాజకీయ పార్టీలైతేనే అందరూ ఈ స్ఫూర్తిని తెనాలి యొక్క స్ఫూర్తిని యావత్ దేశం గర్వించే విధంగా యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలు గర్వపడే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీన్ని అధికార కార్యక్రమంగా చేయటం శాసనసభ్యుడిగా నేను 5 సంవత్సరాలు ఆ అధికార కార్యక్రమాల్లో అనేక మందిని భాగస్వామ్యం చేసి ఈ ప్రాంత కీర్తిని ముడించేట్టు చేశాం. తప్పకుండా ఈ స్ఫూర్తి ఈ ప్రాంత ప్రజలందరూ పొందాలని మరొక్కసారి అమరులైన 7 స్వతంత్ర సమరయోధులకి జోహార్లు అర్పిస్తూ వారి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా దేశ స్వాతంత్ర ఉద్యమ సంగ్రామంలో తెనాలి పాత్ర ఎంతో అమోఘమైనదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన వీరులకు రణరంగ్ చౌక్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమంలో బ్రిటిష్ తోటాలకు ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళులర్పించారు. స్థానిక రణరంగ చౌక్ వద్ద సోమవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులతో కలిసి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా రామలింగేశ్వరపేటలోని పార్టీ కార్యాలయం వద్ద నుండి పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా రణరంగ చౌక్ వద్దకు చేరుకున్నారు. అక్కడ క్విట్ ఇండియా ఉద్యమంలో అసూలు బాసిన 7 అమరవీరుల స్తూపాల వద్ద నివాళులు అర్పించారు. అమరవీరుల త్యాగాలు మనందరికీ స్ఫూర్తి కావాలని ఆలపాటి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తాడిపోయిన హరిప్రసాద్, మహమ్మద్ కుద్దూస్, పెండెల వెంకట్రావు, అన్నం పిన్నారావు, జొన్నాదుల మహేష్, కంచర్ల ఏడుకొండలు, నాసర్ అహ్మద్, దివి అనిత, బోయపాటి అరుణ, కుదరవల్లి శ్రీనివాసరావు, కొండా రమాదేవి కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాతంత్ర సముపార్జన కోసం ఆనాడు స్వాతంత్ర ఉద్యమం ఊపందుకుంది అంటే అది క్విట్ ఇండియా మూమెంట్ ఉద్యమం. ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. దాదాపు 200 ఏళ్ళ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఈ భారతదేశం అంతిమంగా క్విట్ ఇండియా మూమెంట్ ఉద్యమం అనేది స్వాతంత్ర ఉద్యమానికి అది ఒక గొప్ప మహోద్యమంగా చరిత్ర మనకి తెలియజెప్పినటువంటి సత్యం. ఆ ఉద్యమంలో ఈ ప్రాంతంలో ఆనాడు బ్రిటిష్ పాలకులకి నిరసనగా పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమకారులపై కాల్పున జరిపిన సందర్భం, ఆ సందర్భం ఘోరాతి ఘోరంగా ఎంతోమంది గాయాలతో మృతి చెందటం వల్ల ఆ రోజున వారికి ఘనమైన నివాళుల్ని అర్పించాలనే ఉద్దేశంతో 1952 సంవత్సరంలో ఆనాడు 2 ముఖ్యమంత్రులు అదేవిధంగా మంత్రివర్యులుగా ఉన్నటువంటి ఆలపాటి వెంకటరామయ్య గారి సారథ్యంలో ఆ మృతి సందర్భం అనేది ఇది దేశానికి ప్రతిష్టాకరమైంది, అత్యంత గౌరవమైంది. వారికి అలాంటి గౌరవాన్ని ఇక్కడ రణరంగ చౌక్ అని నామకరణం చేసి ఆ రోజున ఇక్కడ స్తూపాలను ఆవిష్కరించుకోవడం జరిగింది పెద్దల యొక్క నేతృత్వంలో. తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు దీనికి ఈ రోజున మనం ఆగస్టు 15 ఏ రకంగా స్మరించుకుంటామో ఈ ప్రాంత ప్రజలు స్వాతంత్ర సముపార్జనలో మనం కూడా భాగం అనే భావనని స్ఫురించేలాగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనందరిపై ఉంది అని చెప్పి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో క్విట్ ఇండియా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమరవీరుల సంస్మరణ సభలో వారి త్యాగాలను స్మరించుకున్నారు. వివిధ రంగాల ప్రముఖులను సత్కరించారు.
తెనాలిలో 1942 ఆగస్టు 1వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా జరిగిన పోరాటంలో మృతి చెందిన 7 అమరవీరులకు సోమవారం శ్రద్ధాంజలి ఘటించారు. తెనాలి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరిగిన వీర సంస్మరణ దినోత్సవంలో భాగంగా ఇక్కడి రణరంగు చౌక్లోని అమరవీరుల స్తూపాల వద్ద పుష్పగుచ్చాలను ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరులకు జోహార్లు చెప్పారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, కమిషనర్ బండి శేషన్న, వార్డు కౌన్సిలర్లు పేరం సంజీవరెడ్డి, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. తొలుత మాజీ సైనికులు, ఎన్సీసీ క్యాడెట్లు కావత్తో పాత గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద నుండి రణరంగ చౌక్కు వచ్చారు. దారి మధ్యలో మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. వివిధ రంగాల ప్రముఖులను ఘనంగా సత్కరించారు. రణరంగ చౌక్ అమరవీరుల కుటుంబ సభ్యులు ములుగు శివకుమార్, గాలి భుజంగరావులను పురపాలక సంఘం తరపున ఘనంగా సత్కరించారు. అదేవిధంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన కనిగంటి సీతారామయ్య, ఎన్ రాంబాబు, కట్టా వెంకటేశ్వర్లు, షేక్ నూర్జహాన్, డాక్టర్ డి శారద, వేజల ఉమామేశ్వరరావు, సున్నపరెడ్డి వీరాంజనేయులు, షేక్ షబీనా తదితరులు శాల్వా జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గొడవర్తి సాయి హరిరామ్, గుంటూరు కోటేశ్వరరావు, మున్సిపల్ మేనేజర్ అప్పలరాజు, అసిస్టెంట్ కమిషనర్ అనూష, హెల్త్ ఆఫీసర్ కేహెచ్ నిర్మల, సిటీ ప్లానర్ సుబ్బారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎందరో గాయపడ్డారు. శరీరాల్ని తూటాలు తొలచి నేల కొరుగుతున్న వీరులు జాస్తి అప్పయ్య, ప్రయోగ రాఘవయ్య, గాలి రామకోటయ్య, తమ్మినేని సుబ్బారెడ్డి, భాస్కరుని లక్ష్మీనారాయణ, శ్రీ పండితారాజ్యుల శ్రీగిరిలింగం, మాజేటి సుబ్బారావులను భరతమాత హక్కున చేర్చుకుంది. తెనాలి చరిత్రలో, స్వతంత్ర భారత చరిత్రలో ఈ వీరులు అమరులయ్యారు. తొలి వందనము ఆ తల్లికిదే అభివందనము, స్వరాజ్యమునకిది వందనము, సురాజ్యమునకిది స్వాగతము. తెనాలి చరిత్రలో, స్వతంత్ర భారత చరిత్రలో ఈ వీరులు అమరులయ్యారు. 1959 నాటి మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ ఆలపాటి వెంకటరామయ్య గారు ఈ వీరుల స్మారకంగా 7 స్తూపాలను, భరతమాత ఒడిలో ఒదిగిన బిడ్డల శిల్పాన్ని నిర్మించి ఈ ప్రాంతాన్ని రణరంగ్ చౌక్ అని నామకరణం చేశారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కామరాజ్ నాడార్ ఈ విగ్రహావిష్కరణకు అతిథులుగా హాజరయ్యారు. ఆ స్వతంత్రోద్యమ స్ఫూర్తిని, త్యాగాల్ని, దేశభక్తిని భావితరాలకు అందించడానికి ఆగస్టు 12వ తేదీని అమరవీరుల దినోత్సవంగా ప్రకటించి 2015 ఆగస్టు 12న అమరవీరుల స్తూపాలను పునరుద్ధరించారు. తెనాలి పట్టణానికి ప్రముఖ చిహ్నంగా మలచారు. నిజానికి మనందరికీ సంతోషమైన విషయం ఇది. అమరులైన ప్రతి ఒక్కరు ఈ రోజున 7 అమరులయ్యారు గాంధీ చౌక్లోని. వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తా అన్నది మన నిజానికి ఈ భారతదేశంలోని క్విట్ ఇండియా అనే ఉద్యమం భాగంగా ఆ రోజున గాంధీ గారు పిలుపునిచ్చారు. మన తెనాలి పట్టణం నుంచి ఎంతో భారీ ఎత్తులో వెళ్ళటం జరిగింది. అందులో ఈ 7 అసలు అయ్యారు. అందులో ఈ తెనాలి పట్టణం అంటేనే ఒక వైబ్రేషన్ లాగా ప్యారిస్ తెనాలి అంటారు. ఈ తెనాలి నుంచి మన అమరులైన ప్రతి సంవత్సరం
ఈ రంగం చౌక్లోని ఘన నివాళులు అర్పిస్తూ అనేది చాలా సంతోషం మేడం. మన రాబోయే తరాల్లో కూడా ఇలాంటి ప్రోగ్రాం ఉంటే మన పిల్లలకి రాబోయే అందరికీ అర్థమయ్యేలాగా ఈ చక్కటి కార్యక్రమం ఈ తెనాలిపట్నం మున్సిపాలిటీ నుంచి ఈ కార్యక్రమాన్ని మన తెనాలిలో ఎంతో మంది కళాకారులు ఉన్నారు, మరి ఎన్నో చరిత్ర సృష్టించిన వారు ఎంతో మంది ఉన్నారు. వారిలో మరి ఈ 7 కూడా మరి స్వాతంత్రం రావడానికి మరి ఎంతగానో వారి యొక్క ప్రాణాలను త్యాగం చేసినట్టుగా మనం ఇప్పుడు ఇందాక స్పీచ్ ద్వారా మనం తెలుసుకున్నాం. మరి విద్యార్థిని ఈ తెనాలిపట్నంలో ఎన్నో స్కూల్స్ ఉన్నాయి. మరి ఆ స్కూల్స్లో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థినులందరూ కూడా మరి తెలుసుకోవాలి, మనము ఇంత స్వేచ్ఛగా మరి జీవిస్తున్నాము అని అంటే దానికి ఫలితం మరి మన స్వాతంత్రం రావడానికి ఎంతో మంది అమరులయ్యారు. వారందరినీ మనం విద్యార్థినులు ప్రతి ఒక్కళ్ళు చిన్నతనం నుండే తెలుసుకోవాలి. మనం స్వేచ్ఛగా జీవించడమే కాదు, మనం కూడా ఈ యొక్క దేశభక్తిని చాటుకుంటూ మన తెనాలిలో జరిగినటువంటి ఈ యొక్క ఉద్యమం ద్వారానే మీరందరూ కూడా ఒకసారి చరిత్రని కూడా తిరిగేస్తే కనుక కొన్ని విషయాలు తెలుస్తాయి. ఇక్కడ జరిగినటువంటి సంఘటన తర్వాత ఒక 72 గంటల తర్వాత బ్రిటిష్ వారు భారతీయులకు స్వతంత్రం అవసరమే కాబట్టి దానికి సంబంధించిన కార్యాచరణకు ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఇది మహోద్రంగా ఉంది అనేసి వారు గుర్తించారు. దీని ఆధారంగానే వారు యొక్క అసెంబ్లీలో బిల్ పెట్టడం స్టార్ట్ అయింది. అంతటి ఉద్యమంలో మన ప్రాంతవాసులు 7 మంది అసువులు బాసినప్పుడు మనం ఆ రోజు నుంచి ఈ రోజుకు ప్రతి సంవత్సరం వారిని స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటించుకుంటూ అదేవిధంగా మన పట్టణంలో విశేష సేవలు అందించినటువంటి వారిని గౌరవించుకుంటూ సన్మానించుకుంటూ మున్సిపాలిటీ తరఫున ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. మనం ఎంతోమంది పుడతా ఉంటారు, చనిపోతూ ఉంటారు. ఇప్పుడు 7 కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి కాదు భారత రాష్ట్రంలోనే మంచి పేరు పొంది ఈ రకంగా 83 సంవత్సరాల నుంచి కూడా ఈ రకంగా స్తూపాలు నిర్మించుకొని దండలేస్తాం. మన గోగినేని అమ్మ గారు గత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎడ్లపాటి వెంకటరావు గారు చైర్పర్సన్గా ఉన్నప్పుడు కౌన్సిల్ మీటింగ్లో తీర్మానించుకొని ప్రతి సంవత్సరం మున్సిపాలిటీ నిధులతోటి ఈ కార్యక్రమం చేపడతాం అనేది మన తెనాలి పట్టణానికి ఎంతో గర్వకారణమైన విషయం. ఏ ఎమ్మెల్యే గారున్నా, ఎవరు చైర్పర్సన్ గారున్నా ఈ కార్యక్రమాన్ని ఇంత కన్నుల పండగగా నిర్వహించుకోవటం అనేది మనందరూ అదృష్టంగా. భారతదేశంలో మన తెనాలికి ఢిల్లీ తర్వాత మన తెనాలి పెద్ద గుర్తింపు వచ్చింది. ఆనాడు ఉద్యమంలో మన తెనాలి వాళ్ళంతా ఆనాడు మహాత్మా గాంధీ ఇచ్చిన సందేశంతో క్విట్ ఇండియాలో మన స్వతంత్ర సమరయోధులో స్వతంత్రం వచ్చిన దాని సందర్భంలో మనోళ్ళంతా భాగస్వాములు అయ్యారు. కాబట్టి ఈ కార్యక్రమం వేదికన మా తోటి వాళ్ళందరూ రాజకీయ మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళందరూ ఈ కార్యక్రమం గత 8 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. రాబోయే కాలం అందరూ దేశభక్తితో అందరూ పాల్గొని ఈ కార్యక్రమం మన అమరవీరులందరికీ నివాళులర్పించాల్సిందిగా ఈ సందర్భంగా. ఏ దేశానికైనా యువతే శక్తి మరియు సమాజంలో దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. డిప్యూటీ కలెక్టర్గా రాచాబత్తుని వెంకట సూర్యనారాయణ సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర మంత్రులు ఎస్ సవిత, నాదెండ్ల మనోహర్ ప్రశంసించారు. పదవి విరమణ చేస్తున్న సూర్యనారాయణను అభినందించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఉద్యోగ విరమణ చేసిన డిప్యూటీ కలెక్టర్ రాచాబత్తుని సూర్యనారాయణ అభినందన సభను పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ముత్తంశెట్టిపాలెంలోని సొసైటీ కళ్యాణ మండపంలో ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యనారాయణ సేవలను గుర్తు చేస్తూ అభినందనలు తెలియజేశారు. విధి నిర్వహణలో సూర్యనారాయణ ఎంతో నిబద్ధతతో వ్యవహరించేవారని తెలిపారు.
అనంతరం సూర్యనారాయణ దంపతుల్ని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు జొన్నాదుల నరసింహరావు, రాసాబత్తుని బ్రహ్మం, రాసాబత్తుని శ్రీనివాసరావు, జొన్నాదుల మహేష్, దివి హేమంత్ కుమార్, ప్రభాకర్ రావు పాల్గొన్నారు. వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున, సొసైటీ తరఫున ఏ కార్యక్రమం చేసినా కూడా అందరం కలిసికట్టుగా ఒక సమైక్యంగా గర్వపడే విధంగా మనం చేసుకున్నాం. అది నిలబెట్టుకోవాలి. మనం ఆ సందర్భం వచ్చింది. ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్యన సునాన్ గారికి మనం సన్మానం చేయడం, అభిమాన పక్షాన మనం కూడా వచ్చి ఆయన గౌరవించి రిటైర్మెంట్ సందర్భంగా జరుగుతున్న ఫంక్షన్లో కూడా అందరూ కలిసికట్టుగా మన ప్రాంత అభివృద్ధి కోసం, మన సొసైటీ అభివృద్ధి కోసం, కమ్యూనిటీలో ఉన్న సమస్యలపైన ఇటువంటి వ్యక్తులు కష్టపడి క్షేత్రస్థాయి నుంచి ఎదిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో తయారవుతున్నారంటే దాని కనుక ఎంతో కృషి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనం బాగా చదువుకుంటే, మన బిడ్డలు బాగా చదివించుకుంటే భవిష్యత్తులో మనకి రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అక్కడ నాయకత్వం చాలా అవసరం. నాయకత్వం అంటే కేవలం రాజకీయ నాయకత్వం అని కాదు. నాయకత్వం అన్నప్పుడు మన లీడర్షిప్ క్వాలిటీస్, స్కిల్స్ అన్నింటిలో మనం ప్రదర్శించాలి. ఈరోజు గతంలో మంత్రిగా ఆంధ్రబాబు గారి దగ్గర ఆయన ఓఎస్డీగా పనిచేశారు, ఇప్పుడు సవిత గారి దగ్గర పనిచేశారంటే ఆయనకున్న నాలెడ్జ్ని బట్టి ఎవరైనా సరే మన పేషీలో ఉండాలని మనం అనుకుని ఏ విధంగా ఆహ్వానించుకుంటామో ఆ వ్యక్తుల ద్వారా సమాజానికి ఉపయోగపడే విధంగా, మీ అందరికీ ఉపయోగపడే విధంగా మీరు కూడా జాగ్రత్తగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. నేను కోరేది ఏంటంటే, ఖచ్చితంగా ఏదంటే గతంలో నేను శాసనసభ్యుడు ఉన్నప్పుడు, సభాపతిగా ఉన్నప్పుడు మీ అందరి కోరిక మేరకు మనం మార్చాం. సాలిపేట సాలిపేటగా మార్చాం. కానీ కమ్యూనికేషన్ ఇంకా అందలేదని అంటున్నారు. తప్పకుండా నేను వారం 10 రోజుల్లోనే ఆ పొరపాటు ఆ గౌరవం దక్కే విధంగా, మీరు కోరుకున్న విధంగా మనం చేసుకుంటూ వెళ్తాం. అదే కాదు, చాలా మంది మన ఒక లిమిటెడ్ పవర్ మాత్రమే ఉంటారు. శాశ్వతం కాదు. ప్రభుత్వ ఉద్యోగి 30-35 శాశ్వతంగా పనిచేస్తారు. ఈ కొద్దికాలం అవకాశం వచ్చిన కొద్ది కాలంలో పక్కన ఉన్నటువంటి ఇంటర్నల్ సిబ్బంది అనేవాళ్ళు ఖచ్చితంగా లేకపోతే చాలా చెడు పేరు ప్రతిష్ఠించే ప్రమాదం ఉంది. అటువంటి రాకుండా నాకు అన్ని విధాలుగా రోజున మంత్రిగా చేతులు కాబట్టి ఎక్కడ కూడా మా శాఖలో ఎందుకంటే ట్రైబల్ వెల్ఫేర్ కౌన్సిల్ దాదాపు ఆ రోజు 25% ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి శాఖలు. మరి మేము తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ప్రధాన భూమి పోషించి ఎటువంటి తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా నా శాఖలో ఏదైనా పొరపాటు జరిగిన భూతాన్ని వెతికినా కూడా దొరకడం అంత చక్కగా మార్గనిర్దేశం చేసి నాకు ఆ రోజు కోరుకున్నటువంటి పరిస్థితులు నాకు గుర్తున్నాయి. అటువంటి వ్యక్తి చక్కగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఏర్పడిన గౌరవ ప్రభుత్వంలో ఇలా మంత్రిగా ఉన్నటువంటి శ్రీమతి సరితమ్మ గారి దగ్గర బీసీ వెల్ఫేర్ అంటే ఇలా పాత్ర నాకు తెలిసినంత వరకు ఓఎస్డీస్గా పనిచేసిన, బిఎస్సీగా పనిచేసిన, పిఎస్సీగా పనిచేసిన వీళ్ళకి చాలా ఓర్పు అవసరం. ఒక మంచి ఆఫీసర్గా ఎదురాడడం అనేది పొలిటికల్గా చాలా అరుదైన సంఘటన. అలాంటి వ్యక్తిత్వాన్ని సంపాదించుకొని అందరి చేత మంచి అనిపించుకొని అందరి మన్ననలు పొందుతూ జీవనాన్ని కొనసాగిస్తూ రిటైర్ అయినా కూడా మళ్ళా ఈనాటి ప్రభుత్వంలో ఓఎస్టీగా కొనసాగుతున్నారంటే అది ఆయనకున్నటువంటి వ్యక్తిత్వం అనేది మనం అందరూ గుర్తుంచుకోవాలి. ప్రశ్న చెప్పాలంటే ఇలాంటి వ్యక్తులు సమాజానికి మార్గదర్శకంగా ఉంటారు. మిగతా యంగ్ జనరేషన్ కూడా గమనించాల్సింది ఏంటంటే, ఈజ్ పేవింగ్ ఎ వే ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్, వాట్ దే హావ్ టు డు, వాట్ దే నాట్ టు డు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో క్విట్ ఇండియా అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. రణరంగ్ చౌక్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి వారి త్యాగాలను స్మరించుకున్నారు.
పట్టణ పాత బస్టాండ్ సమీపంలోని రండరంగ చౌక్ అమరవీరుల స్తూపాల వద్ద రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో క్విట్ ఇండియా అమరవీరులకు సోమవారం ఉదయం ఘన నివాళి అర్పించారు. 1942 ఆగస్టు 12న జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన 7 స్వాతంత్ర సమర యోధులకు రోటరీ క్లబ్ తరపున అంజలి ఘటించారు. అమరవీరుల స్మృత్యర్థం ఏర్పాటు చేసిన స్తూపాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన అమరవీరులు తెనాలి ప్రాంత వాసులు కావటం గర్వకారణమని అన్నారు. దేశ స్వాతంత్రం కోసం బలిదానం చేసిన అమరవీరుల త్యాగాలను భవిష్యత్తు తరాలు గుర్తుంచుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షుడు ఈదల శ్రీనివాసరావు, కార్యదర్శి దేవయజనం మురళీకృష్ణ, క్లబ్ మెంబర్షిప్ చైర్మన్ ఈదల వెంకట పూర్ణచంద్, కన్నికంటి మురళీకృష్ణ, గుత్తా వెంకటరత్నం, జీవి నారాయణ, ఎన్ వెంకటేశ్వరరావు, పావులూరి రాంబాబు, ఎం అర్జునరావు, రాజేంద్ర ప్రసాద్, ఆలపాటి వెంకటరామయ్య, డాక్టర్ రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరితో కలిసి వచ్చి దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడం చాలా సంతోషకరంగా ఉంది. మరి క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీ గారి పిలుపు అందుకొని ఆ రోజు మన తెనాలి వాస్తవ్యులైనటువంటి 7 మరి బ్రిటిష్ వారికి నిరసన తెలియజేస్తూ బ్రిటిష్ వాళ్ళు జరిపినటువంటి కాల్పులలో 7 మరణించడం జరిగింది. వారి స్మృతి చిహ్నంగా ఏర్పాటు చేసినటువంటి ఈ రణరంగ చౌక్లో మరి ఆ అమరవీరులకి మా రోటరీ క్లబ్ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. ఈ స్వతంత్ర సమరయోధులు నిరసనలో భాగంగా రైల్వే స్టేషన్లో ఆందోళన చేసి అక్కడి నుండి ఊరేగింపుగా మన సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తుంటే ఈ ఏరియాలో వారిని కాల్పులు జరిపి వారిని అమరజీవులుగా చేశారు. అటువంటి అమరజీవులకి వాళ్ళ నివాళులు అర్పించడం కోసం రోటరీ క్లబ్ తరఫున వచ్చి వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. అటువంటి మహానుభావుల యొక్క త్యాగ బలమే ఈరోజు మనం పీలుస్తున్న స్వతంత్రపు గాలి. స్వతంత్ర సమరయోధుల్ని స్మరించుకోవటం ఈరోజు చాలా అవసరం. విద్యార్థి సమస్యల పరిష్కారానికి ఏఐఎస్ఎఫ్ రాజీలేని పోరాటం చేస్తుందని విద్యార్థి సంఘ నాయకులు తెలియజేశారు. ఏఐఎస్ఎఫ్ 88 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు. తెనాలిలో ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక బురిపాలెం రోడ్లో జరిగిన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొని విద్యార్థులతో కలిసి జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పాల్సం వెంకటేష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉద్యమాల్లో ఉద్భవించి పోరాటాల్లో రాటుదేలి సామ్యవాద సమాజ స్థాపన కోసం అవిరళ త్యాగాలతో ఉద్యమాన్ని నిర్మిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ అని ఆయన అన్నారు. స్వాతంత్రం మా జన్మ హక్కు అని భారత జాతి ఎలుగెత్తి నిందిస్తున్న తరుణంలో 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో బెనారస్ విశ్వవిద్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించిందని చెప్పారు. నాటి నుండి నేటి వరకు దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపించడానికి పోరాటాల మార్గాన్ని ఎంచుకుందని, నేటికి 88 సంవత్సరాలు పూర్తి చేసుకుని 89వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా విద్యార్థి మిత్రులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూ వారి సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పోరాటం కొనసాగిస్తామని పాసెం వెంకటేష్ తెలియజేశారు. ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు మద్దినేని కిరణబాబు మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి సమైక్య 89వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన పేద విద్యార్థులు చదువుకోవటానికి ఇబ్బందికరంగా ఉందని పలుమార్లు నాయకులకు అధికారులకు తెలియజేసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా జీవో నెంబర్ 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులను కాపాడాలని కోరారు. ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పునఃప్రారంభించాలని, అదేవిధంగా తెనాలిలో ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చైతన్య కళాశాల ప్రిన్సిపల్ తిరుపతిరావు, ఏఐఎస్ఎఫ్ తెనాలి పట్టణ అధ్యక్షుడు గండు శివ, కార్యదర్శి చెన్నూరి సాయి, ఉపాధ్యక్షులు తేజ, భూమేషు, ఏఐఎస్ఎఫ్ నాయకులు సన్నీ, గౌతమ్, పవన్, యశ్వంత్, తేజ, విద్యార్థులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెనాలి నియోజకవర్గంలో మరి విద్యార్థులు యువకులు కలిసి ఈరోజు పతాకావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అఖిల భారత విద్యార్థి సమైక్య నిరంతరం విద్యార్థి సమస్యల మీద పోరాడుతూ అప్పుడు పరాయి పాలకులైనటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ మీద స్వాతంత్రం మా జన్మ హక్కు అనే ఒక నినాదంతో మరి ఆ రోజు పరాయి పాలకులైనటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ మీద పోరాడి
మరి భారతదేశంలో మొట్టమొదటి స్టూడెంట్ విద్యార్థి విభాగంగా మరి ఏఐఎస్ఎఫ్ని తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఏఐఎస్ఎఫ్ అనేక సమస్యల మీద పోరాటం చేస్తుంది. ఎందుకు మరి ఈరోజు మాకు ఈ అవకాశం కల్పించినటువంటి కళాశాల యాజమాన్యం, కాలేజీ యాజమాన్యానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 89వ ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. 1936 ఆగస్టు 12న అంటే స్వతంత్రం రాకముందు విద్యార్థి సంఘంగా ఏర్పడి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల కోసం, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం, విద్యార్థుల కోసం, వారి సమస్యల కోసం నిరంతరం పనిచేస్తున్న ఏకైక ఆర్గనైజేషన్ అఖిల భారత విద్యార్థి సమైక్య అని చెప్పి పనిచేస్తున్న మేము కానీ, అదేవిధంగా విద్యార్థులు కానీ గర్వంగా చెప్పుకోదగ్గ విషయం. ఆనాటి నుంచి ఈనాటి వరకు రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద కానీ, దేశంలో ఉన్న సమస్యల మీద కానీ నిరంతరం పోరాడుతున్న సంఘం అఖిల భారత విద్యార్థి సమైక్య. సర్దార్ భగత్ సింగ్ గారి ఆశయాలతో ఈ రోజుకి ఈ ఆర్గనైజేషన్ కొనసాగుతుందంటే ఆ రోజు చేసుకున్న పుణ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్వాతంత్ర సంగ్రామంలో తెనాలి ప్రాంత సమర యోధుల త్యాగం స్ఫూర్తిదాయకమైనదని ఏపీయూడబ్ల్యూజే నాయకులు పేర్కొన్నారు. క్విట్ ఇండియా అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రణరంగ్ చౌక్ అమరవీరుల స్తూపాల వద్ద నివాళి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రణరంగ చౌక్లోని అమరవీరుల స్తూపాల వద్ద ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు తెనాలి యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నివాళులర్పించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో బ్రిటిష్ పోలీసుల తోటాలకు నేల కొరిగిన 7 అమరవీరులను స్మరించుకుని వారి త్యాగాలను యూనియన్ నాయకులు గుర్తు చేసుకున్నారు. ముందుగా భారతమాత విగ్రహానికి పూలమాల వేసి వందన సమర్పణ చేశారు. అనంతరం స్వాతంత్రోద్యమ సంగ్రామంలో ఈ ప్రాంత ప్రజల పోరాటాన్ని కొనియాడుతూ అమరవీరుల స్తూపాల వద్ద నివాళి అర్పించారు. బ్రిటిష్ తోటాలకు ఎదురొడ్డి ప్రాణాలు సైతం పణంగా పెట్టిన అమరవీరుల త్యాగాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఏపీడబ్ల్యూజే తెనాలి శాఖ అధ్యక్షుడు చంద్ర సుబ్బారావు, కార్యదర్శి ఎం గోపీచంద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు సిహెచ్ సుధాకర్, సభ్యుడు బి మురళి, తెనాలి యూనియన్ ఉపాధ్యక్షుడు టి శరత్బాబు, సహాయ కార్యదర్శి బి కమలాకర్, కమిటీ సభ్యులు షేక్ అబ్దుల్ హకీంజానీ, సభ్యులు సత్యదేవ్, మల్లేశ్వరరావు, ఎం భాస్కర్, నరసింహ, కె పాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా ఏపీయూడబ్ల్యూజే తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. క్విట్ ఇండియా ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదులను గడగడలాడించి స్వాతంత్ర్యం కోసం అసూలు బాసినటువంటి అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజున 7 తెనాలి ప్రాంతానికి చెందినటువంటి అమరవీరులు స్వాతంత్ర్యం కోసం క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ వాళ్ళ తుపాకీ గుళ్ళకి బలైపోయారు. వారి స్మృతికి నివాళులు అర్పించటం మన బాధ్యతగా, అట్లాగే విలేకరుల తరపున ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ రోజున వారి స్ఫూర్తిని మనమందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఏ విధమైనటువంటి త్యాగం కోసం ఆ రోజున బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణత్యాగం చేశారో, అదేవిధంగా మనం కూడా మన సమాజం కోసం, మన దేశం కోసం అవసరమైన చోట అన్ని రకాలైనటువంటి త్యాగాలను చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ తెనాలి ప్రజలందరికీ కూడా మరొకసారి ఏపీయూడబ్ల్యూజే తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దేశ స్వాతంత్ర సంగ్రామంలో మన ఆంధ్ర ప్యారిస్ తెనాలికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. మన తెనాలి నుండి ఆనాడు పూజ్య బాపూజీ పిలుపునిచ్చిన క్విట్ ఇండియా ఉద్యమంలో మన తెనాలికి చెందిన అనేక మంది ఈ స్వాతంత్ర సంగ్రామంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆ రోజు జరిగినటువంటి సంగ్రామంలో క్విట్ ఇండియా ఉద్యమంలో 1942 ఆగస్టు 12వ తేదీన మన తెనాలి ప్రాంతానికి చెందిన 7 ఉద్యమకారులు కూడా ఈ బ్రిటిష్ తోటాలకు బలైపోయి ప్రాణాలు విడవడం కూడా బాధాకరం. ప్రతి ఏటా కూడా వారిని పూర్తిగా తీసుకొని వారిని స్మరించుకుంటూ కూడా ఆగస్టు 12వ తేదీన ఇక్కడ రణరంగ చౌక్ వద్ద కూడా క్విట్ ఇండియా ఉద్యమ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఏపీయూడబ్ల్యూజే తెనాలి కమిటీ ఆధ్వర్యంలో కూడా ఈరోజు మన స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని ఆ ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరులకు నివాళులర్పించే విధంగా కూడా కమిటీ తరఫున కూడా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన తెనాలి ప్రాంతానికి చెందిన 7 అమరవీరుల త్యాగాలను కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ కూడా మన అందరూ కూడా కలిసికట్టుగా కూడా ఉండాలని చెప్పిన కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
రేషన్ కార్డుదారులకు గతంలో లాగానే రేషన్ షాపుల ద్వారా ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు. రేషన్ షాపుల్లోని కార్డుదారులకు నిత్యావసర సరుకులు, బియ్యం ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం పట్ల రేషన్ షాపుల డీలర్లు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీలర్ సంఘం అధ్యక్షుడు దివిలీల మాధవరావు పిలుపు మేరకు సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డి పురంధరేశ్వరి చిత్రపటాలకి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ సంఘ అధ్యక్షుడు కోటిరెడ్డి మాట్లాడుతూ 48 నెలల తర్వాత రేషన్ డీలర్కు మునుపటి వల్లే పేదలకు సేవ చేసే అవకాశం కల్పించడం పట్ల చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. 2014-19 మధ్య ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 8 నేషనల్ అవార్డులు ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడంలో డీలర్ల యొక్క పాత్ర కూడా ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బిఎన్ మల్లేశ్వరి, ఏ రామారావు, సిహెచ్ నాగరాజు, పి హరి, ఈ శివప్రసాద్, పి హనుమంతరావు, షేక్ షాజిదా, టి శ్యామ్ సుందర్, మధుబాబు, ఎం మధుసూదన్ రావు తదితర డీలర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గత 48 నెలల నుంచి సాగుతున్నటువంటి ఎండియు వ్యవస్థను తొలగించి మళ్ళీ రేషన్ షాపుల దగ్గరే పంపిణీ ప్రారంభించడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు డీలర్లందరం హర్షం వ్యక్తం చేస్తూ వారి యొక్క చిత్రపటానికి గౌరవ మంత్రివర్యులైనటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులైనటువంటి మనోహర్ గారి యొక్క చిత్రపటానికి, అట్లాగే బీజేపీ ప్రతినిధి ఉన్నటువంటి మన పురంధరేశ్వరి గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. త్వరలోనే ఈ నిర్ణయాన్ని చేసి ప్రజలందరికీ కూడా ఇతోధిక సేవలు చేయడానికి మా వంతు కృషి చేస్తామని, గతంలో లాగే మేము ఎంతో కృషి చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం గత 2014-19 మధ్యలో దాదాపు 8 అవార్డులు నేషనల్ లెవెల్లో మొదటి స్థానంలో పౌర సరఫరాల పంపిణీకి సంబంధించినటువంటి 8 అవార్డులు తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అదేవిధంగా గత ముందు రోజుల్లో కూడాను, రాబోయే రోజుల్లో కూడాను ఎటువంటి అవినీతికి ఎటువంటి ఆస్కారం లేకుండా చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి మచ్చ తేకుండా పనిచేయడానికి, ప్రజలకు ఇతోధిక సేవ చేయడానికి అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పశ్చిమ బెంగాల్లోని కలకత్తా నగరంలో జూనియర్ వైద్యురాలిపై లైంగిక దాడి చేయడంతో పాటు ఆమెను హత్య చేసిన సంఘటన అత్యంత దారుణమని తెనాలి ఐఎంఏ శాఖ ఖండించింది. ఈ ఘాతుకానికి పాల్పడిన వారికి తగిన శిక్ష వేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరింది. స్థానిక బోస్ రోడ్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. కలకత్తా నగరంలో గల ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో సెమినార్ చేసి విశ్రాంతి తీసుకుంటున్న ఒక యువ వైద్యురాలిపై కళాశాల సెక్యూరిటీ గార్డు అఘాయత్కానికి పాల్పడి హత్య చేసిన సంఘటన ఎంతో దారుణమని ఐఎంఏ తెనాలి శాఖ వైద్యులు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సంఘటనను ప్రత్యేకంగా తీసుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. మనిషి ప్రాణాలను రక్షించే వైద్యులపై ఇలాంటి సంఘటనలు జరగడం అత్యంత హేయమైన చర్య అని వారు అన్నారు. ప్రభుత్వాలు కూడా డాక్టర్ రిలేషన్షిప్ని ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చూడాలని ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ పావని ప్రియాంక పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో వైద్యులు కొత్తమాసు శ్యాంప్రసాద్, చందు సాంశివుడు, జి మధుబాబు, సుబ్బారావు, రాధిక తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కలకటాలో మెడికల్ కాలేజీలో ఒక పీజీ స్టూడెంట్ మీద చాలా దారుణంగా ఒక పోలీస్ సెక్యూరిటీ గార్డు ఒక అతను దారుణంగా రేప్ చేసి ఆమెను హత్య చేశాడు. దానికి ఆ మోమిత అనే అమ్మాయిని, ఆ డాక్టర్కి జస్టిస్ జరగాలని మేమందరము దాని గురించి మాట్లాడటానికి ఇక్కడ మీడియాని పిలిచాము. ఈరోజు ఆ అమ్మాయి పీజీ మెడికల్ స్టూడెంటు. ఆ అమ్మాయి సెమినార్ హాల్లో డ్యూటీ చేస్తా తను నిద్రపోతున్న టైంలో అతను సెక్యూరిటీ గార్డు అతను 4ంటికి అతను తాగి ఎంటర్ అయ్యి అతను ఆ అమ్మాయిని దారుణంగా రేప్ చేసి హత్య చేశాడు. ఈ విధంగా కలకత్తా మెడికల్ కాలేజీలో జరగటము ఇది చాలా దారుణమైన అఘాయిత్యంగా తలంచి మేమందరము దాన్ని ఖండిస్తున్నాము. ఈరోజు ఇలాంటి దారుణం ఎక్కడైనా జరగచ్చు. అసలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో కూడా రక్షణ లేకుండా పోతుంది. అందుకని అక్కడ మమతా బెనర్జీ గారు కూడా అతన్ని హ్యాంగ్ చేసే వరకు ఇది చేస్తానని కూడా చెప్తున్నారు. అది ఖచ్చితంగా జరగాలని ఈరోజు మేము పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. నాకు చాలా బాధగా ఉందండి. ఇది ఒక బ్లాక్ డే ఇన్ ఇండియన్ మెడికల్ హిస్టరీ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక డ్యూటీలో ఉన్న ఒక లేడీ డాక్టర్
చదువుకుంటున్న అమ్మాయి, స్టూడెంట్ ఆఫ్ మెడిసిన్. ఆ అమ్మాయి డ్యూటీలో ఉండి డ్యూటీ రూమ్లో, సెమినార్ రూమ్లో మంచి రెస్టింగ్. అప్పుడు అక్కడ ఒక వాలంటీర్, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక వాలంటీర్, అంటే ఇన్ఫార్మర్స్ లాగా ఉంటారు కదా, అలాంటి వ్యక్తి అమ్మాయి మీద అఘాయిత్యం చేసి అమ్మాయిని దారుణంగా హత్య చేశారు. ఈ విషయం మన రాష్ట్రం అంతా, మన దేశమంతా చాలా ప్రగాఢమైన దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే సేవ్ ది సేవియర్స్ అని మనందరం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో డాక్టర్స్ మీద దాడులు విపరీతంగా పెరిగాయి. మిమ్మల్ని కాపాడే వ్యక్తి చేతులే మనం నరుక్కుంటే సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. మనకి జన్మనిచ్చేది తల్లి అయితే మరో జన్మ ఇచ్చేది డాక్టర్ అండి. అలా తల్లి స్థానంలో ఉన్న స్త్రీ మీద ఇవాళ అఘాయిత్యం జరగటం అనేది చాలా దారుణమైన విషయం, ఖండించాల్సిన విషయం. గవర్నమెంట్ హాస్పిటల్లో సెక్యూరిటీ బాగుండాలి. మెయిన్గా లేడీ డాక్టర్లకి సపరేట్ హాల్స్ ఉంది, నిద్రపోవటానికి, డ్యూటీ చేస్తానికి. అవి ఇన్సిస్ట్ చేయాలి. తర్వాత లేడీ డాక్టర్లు ఉండసాట లేడీ సెక్యూరిటీ పర్సన్స్ కూడా పెట్టాలి. యాక్చువల్గా మెలిసి లేడీ సెక్యూరిటీ పర్సన్స్ పెట్టాలి. తర్వాత ఇంకోటి ఇంకా కొంచెం ఈ ప్రివెంట్ చేయాలి ఎలాంటివి జరగకుండా. అందులో ఒక పోలీసు వ్యవస్థకు సంబంధించిన వ్యక్తి చేయటం అత్యంత దారుణం. ఇంతకుముందు ఇక్కడ ఆంధ్రాలో కూడా జరిగితే, ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగితే వాళ్ళని ఒకసారి ఆల్మోస్ట్ ఎన్కౌంటర్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఏదో కానీ. అలాంటి జరిగితే కానీ రెండోసారి అలా చేయకుండా ఉంటారు. వాళ్ళు చేస్తానికి భయం ఉండాలా, చేయనీయకుండా చేస్తానికి మేము డిమాండ్ చేసేది అంటే రాష్ట్ర ప్రభుత్వాలను కానీ సెంట్రల్ ప్రభుత్వాన్ని కానీ సెక్యూరిటీ పెంచాలి గవర్నమెంట్ హాస్పిటల్స్లో. దీనికి మేము ఇచ్చేటువంటి రిక్వెజిషన్ అదే వినతి పత్రాలు పైకి పంపిస్తాం, అందరికీ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడి నుంచి కూడా ఉన్నటువంటి మెయిన్ నేషనల్ లీడర్స్ని అక్కడ కూడా ఇనిషియేట్ తీసుకుని కంట్రీ మొత్తం కనుక ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ది ఎంటైర్ డాక్టర్ కమ్యూనిటీ అండ్ మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ డాక్టర్స్ కమ్యూనిటీ కానీ, మెడికల్ కాలేజీలో స్టూడెంట్స్ కానీ అందరం కూడా వీఆర్ థ్యాంక్ఫుల్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో ది స్టేట్ గవర్నమెంట్. తెనాలి మండల గ్రామాల్లో ఈ నెల 16 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలిపారు. సోమవారం జరిగిన గ్రీవెన్స్ లో 4 అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు. తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుండి 4 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలిపారు. 4 అర్జీలు వెంటనే పరిష్కరించే విధంగా ఆయా శాఖల అధికారులకు పంపించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన రెవెన్యూ సదస్సును రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ప్రారంభించనున్నారని, తదుపరి 16వ తేదీ నుంచి తాము మండల గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి వచ్చిన వివిధ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని గోపాలకృష్ణ తెలియజేశారు. ఈరోజు తెనాలి తహసీల్దార్ ఆఫీసులో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. ఇందులో భాగంగా ఈరోజు 4 అర్జీలు రిసీవ్ చేసుకోవడం జరిగింది. అందులో 2 మ్యూటేషన్ కోసం వచ్చాయి. అట్లాగే 1 ప్లాట్లు బౌండరీ చూపించాలని, అట్లాగే గతంలో మనం కాలనీలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు సైట్ చూపించలేదని కూడా ఒక అర్జీ వచ్చింది. వీటన్నిటి కూడా నిర్ణీత సమయంలో పరిష్కరిస్తాము. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయమని ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మాకు. 15వ తారీఖు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు లాంఛనంగా ప్రారంభిస్తారు. 16 నుంచి మేము షెడ్యూల్ ప్రిపేర్ చేసి గౌరవ మంత్రివర్యులు గారి సలహా సూచనలు తీసుకొని రాబోయే రోజుల్లో రెవెన్యూ సదస్సులు గ్రామాన కండక్ట్ చేసి రెవెన్యూ పరమైన సమస్యలు ఏదైనా 22A జాబితాలో పొరపాటున పడినవండి ప్రభుత్వ భూమిగా, అలాగే మ్యూటేషన్ రిలేటెడ్ కావచ్చు, ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ మీ గ్రామంలోనే కూర్చొని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టమని మాకు ఉన్నతాధికారుల నుంచి ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో అన్ని రెవెన్యూ సర్వీసెస్ ఏవైతే మనం చేయాలో అవన్నీ సక్సెస్ఫుల్గా ప్రజలకు అందించడం నా బాధ్యత. ఆ విధంగా ఇక్కడ చక్కగా అందిస్తాం. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండకు నిరసనగా తెనాలిలో కాకడ ర్యాలీ నిర్వహించారు. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పట్నంలో కాగడ ర్యాలీని నిర్వహించారు.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండకు నిరసనగా చేపట్టిన ర్యాలీలో వివిధ ప్రజా సంఘాలు, హిందూ సంఘాలు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి ప్రారంభమైన కాగడా ర్యాలీ గాడిబాబు సెంటర్, మెయిన్ రోడ్, గాంధీ చౌక్ మీదుగా శివాజీ చౌక్ వరకు సాగింది. చేతిలో కాగడాలు, కాషాయ జెండాలు ధరించి ప్రదర్శనలో పాల్గొన్న వారందరూ సేవ్ హిందూస్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు పాటిపండ్ల రామకృష్ణ, అడప సంపత్రాయుడు తదితరులు మాట్లాడుతూ గత 100 రోజులుగా బంగ్లాదేశ్లో హిందువుల మీద, దేవాలయాల మీద, కృష్ణుడు, కాళీ మందిరాల మీద దాడులు జరగడం చూసి ప్రపంచం నెవ్వరపోతుందని అన్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా అక్కడ మహిళల మీద, బాలికల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. ఇటువంటి చర్యలను హిందూ చైతన్య వేదిక ద్వారా హిందూ సంఘాలన్నీ ముక్త కంఠంతో ఖండిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు అవ్వారు శ్రీనివాసరావు, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర సహా సంఘటన్ అంబటి మారుతిరామ్, వివిధ ప్రజా హిందూ సంఘాల నాయకులు కొల్లూరు సత్యనారాయణ, గాజుల వెంకయ్యనాయుడు, టి రఘు, తన్నీరు శివశంకర్, డాక్టర్ దొడ్డ జార్జ్, మైల హరికృష్ణ, రమేష్ బాబు, గోపాలం శ్రీనివాస్, పెదలంక వెంకటేశ్వరరావు, రామాంజనేయులు, సమయపురం సురేష్, కొత్తమాసు రామకృష్ణ, పాటిబండ్ల శ్రీనివాస్, లోకేష్, చంద్ర, ఎం హరిప్రసాద్, కె రామచంద్రరావు, కాళిశెట్టి శివ, భవన్ నారాయణ, వీరబాబు, కృష్ణ, సుబ్బారావు, నరేంద్ర, వెంకట్రావు, అన్నపూర్ణ, దుర్గారావు, లంకాపూర్ణ, యశ్వంత్, మైల నాగ, ఎర్రంశెట్టి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అయితే మనందరం బాధాతప్త హృదయాలతో అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. పక్క దేశంలో ఏదైతే బంగ్లాదేశ్ మన నుంచి విడిపోయిందో ఆ బంగ్లాదేశ్లో వాళ్ళ స్వప్రయోజనాల కోసం కొన్ని రాజకీయ కారణాలతో వాళ్ళు చేసే కొన్ని బందులు ఈరోజు హిందువుల మీద దాడులుగా వాటిని మార్పు చేసి యావత్ హిందూ సమాజాన్ని అక్కడ బంగ్లాదేశ్లో ఉన్న హిందువులందరినీ కూడా అక్కడి నుంచి తరిమివేసే లేదా చంపేసే ప్రక్రియ ఏదైతే జరుగుతుందో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు తెనాలిలో హిందూ చైతన్య వేదిక పేరు మీద మన మార్కెట్ సెంటర్ నుంచి శివాజీ చౌక్ దాకా ర్యాలీ చేయడం జరిగింది. తద్వారా ప్రజలందరికీ కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలియజేసే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అందరూ కూడా సుఖంగా ఉండాలని ప్రతి నిత్యం ధర్మం పాటించే హిందువుల్ని 400 మందిని హిందూ అని తెలుసుకొని దారుణంగా, అతి దారుణంగా హత్య చేశారు బంగ్లాదేశ్లో. వాళ్ళకి 2 సంవత్సరాల పాటు కరోనా టైంలో అన్నం పెట్టిన దేవాలయాల్ని ఈరోజు కూల్చేస్తున్నారు. ఈ సమాజం ఇట్లాగే ఎదురుపోతే రేపటి రోజున మనకు కూడా ఇలాంటి దుస్థితి వస్తుందని ఈ హిందువులు గమనించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అది ఎక్కడో పక్కింట్లో జరిగిన సంఘటన కాదు, మన హిందూ బంధువులు జరిగిన సంఘటన మనం అందరూ గుర్తించుకోవాలా. ఎందుకంటే ఈ సంఘటనలు చూస్తే 2 మినిస్టర్స్ని, ఆ క్యాబినెట్లో ఉన్న 2 హిందూ మినిస్టర్స్ని కావాలని కాల్చి చంపారు నడి రోడ్డు పైన. ఇది ఎక్కడ ఉంది? వీళ్ళు చెప్తున్న సోషలిజం ఎక్కడ ఉంది? వీళ్ళు చెప్తున్న సెక్యులరిజం ఎక్కడ ఉంది? ఈ మాటలు మనం పక్కన పెట్టి మనమందరం హిందువులం, ఒకే కుటుంబ సభ్యులం. ఈ దేశమే కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడున్న హిందువులు అందరూ ఒక్కటే ఉంటారని, మనం అందరం హిందూ బంధువులమని, ఆ హిందువులకి రక్షణగా మనం ఉంటామని ఈ రోజున తెనాలి హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఒక్క పిలుపు, జస్ట్ 2 మినిట్స్ క్రితం ఇచ్చిన పిలుపు ఇది. ఏదో 2-3 రోజుల క్రితం ఇచ్చిన పిలుపు కాదు. ఇంతమంది తేదరయ్యారు. అదే ఈ చైతన్య వేదిక అందరికీ రకరకాల మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తే ఈ తెనాలి మన ఈ రోజున జరిగిన సంఘటన మరొకసారి గుర్తు చేసుకోవస్తుంది. ఏంటంటే 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ఇదే రోజున జరిగింది. తెనాలిలో 7 బలిపశులయ్యారు. అదే సంఘటన ఈ రోజున మనం అందరం కన్నా ఐక్యత అయితే ఈ తెనాలి మళ్ళా ఒక్కసారిగా ప్రపంచ దేశంలో ఉన్న హిందువులందరికీ గడ్డగా ఉంటుంది. అదే స్ఫూర్తితో హిందువులందరూ కూడా, ప్రతి ఒక్క హిందువు కూడా బంగ్లాదేశ్ హిందువులకి మద్దతుగా ఉండాలని, అదేవిధంగా ప్రపంచంలో ఏ హిందూ సంఘటనకి, ఏ హిందూ ధర్మానికి దాడి జరిగిందో ఆ రోజున ప్రతి హిందూ స్పందిస్తాడన్న విషయం తెలియటం కోసమే ఈ చిన్న ప్రయత్నం చేశాం. పోరాటం చేయాలి. దేని మీద? అధర్మం మీద, అధర్మం చేసే రాక్షసుల మీద. కాబట్టి బంధువులారా, మన గుడలని కూలగొట్టి మన స్త్రీలపైన అత్యాచారాలు చేసి ఎన్నో రకాల ఇబ్బందుల్ని కలగజేస్తున్న దుర్మార్గులైనటువంటి జనుల్ని దునుమాడటానికి మనందరం సింహాలం కావాలి. అందరూ మేల్కొనాలి.
ఇదంతా ప్రపంచ కుట్రలో భాగంగా ముస్లిం, కమ్యూనిస్ట్, వీళ్ళు కాంగ్రెస్ కూడా దాంట్లో ప్రధానంగా పాత్ర పోషిస్తూ వాళ్ళనందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ కుట్రలని భారతదేశంలో ఉన్న హిందూ సంఘాలన్నీ కూడా ఖండిస్తున్నాము. ఇది తెనాల్లో ఈరోజు హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న అన్ని హిందూ సంస్థల యొక్క నిరసన ర్యాలీ. ఇందులో తెనాలిలో కూడా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో టీఎస్ఆర్ మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులకు దంత సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించి దంత పరీక్షలు నిర్వహించారు. ప్రముఖ దంత వైద్యులు ధూళిపాళ్ల రవీంద్రనాథ్ దంత పరీక్షలు చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా గంగనమ్మపేటలోని తోటకూర సుబ్బారావు మున్సిపల్ హైస్కూల్ నందు విద్యార్థులకు సోమవారం దంత సంరక్షణ మరియు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ క్యాంపులో ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ ధూళిపాళ్ల రవీంద్రనాథ్ విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించారు. తదనంతరం దంత సమస్యలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు దంత సమస్యలపై అవగాహన కలిగించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. డాక్టర్ బి రవీంద్రనాథ్ మాట్లాడుతూ దంత సమస్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు వివరించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి దేవయజన మురళీకృష్ణ, జిల్లా రోటరీ చైర్మన్ ఈదర వెంకట పూర్ణచంద్, కన్నిగంటి మురళీకృష్ణ, చేతన్ రాజు కఠారి, గుత్తా వెంకటరత్నం, ఎన్ వెంకటేశ్వర్లు, ఆలపాటి కిరణ్, రాజేంద్ర ప్రసాద్, పావులూరి రాంబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గంగానంపేటలోని తోటకూర సుబ్బారావు గారి స్కూల్లో 8, 9, 10 తరగతిలో విద్యార్థులకి దంత పరిరక్షణ కోసం డాక్టర్ గారు వచ్చి తగు సూచనలు ఇస్తారు. మనం అది ముందుగానే కనిపెట్టి చేసుకుంటే చాలా సులువుగా ఉంటుందని పిల్లలకి ఏర్పాటు చేసినందుకు రోటరీ క్లబ్ సభ్యులు అందరి తరఫున కృతజ్ఞతలు. తెనాలి వైకుంఠపురం వారి యొక్క ఆధ్వర్యంలో డెంటల్ క్యాంపు, డెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ ఉన్నటువంటి 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ విద్యార్థులకి దంత సమస్యల మీద అవగాహన, వారికి దంత సమస్యలు ఉన్న వారికి పరీక్ష చేసి సూచనలు ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాస్ గారికి, సెక్రటరీ మురళీ గారికి మరియు ఈ క్లబ్ మెంబర్స్ ఈదర పూర్ణచంద్ గారికి, రాంబాబు గారికి, మురళీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని విద్యార్థులు అందరూ వినియోగించుకొని మేము ఇచ్చినటువంటి సూచనలు పాటించి తగు జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో దంత సమస్యలని నివారించుకోవచ్చు. చిన్నరావూరులో జై సేవాలాల్ లంబాడ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు నగదు ప్రోత్సాహ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి కేతావత్ మోతీలాల్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బంజారా విద్యార్థులను చదువు పట్ల మరింత ప్రోత్సహించేందుకు 2023-24 సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపిన బంజారా విద్యార్థులకు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ నగదు పురస్కారాలు అందజేసింది. చంద్రావూరులో ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కేతావత్ మోతీలాల్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంజారా విద్యార్థులు ప్రభుత్వం అందించే ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని చదువులో మరింతగా రాణించాలని విద్యార్థులను కోరారు. కార్యక్రమాన్ని సంఘ అధ్యక్షులు ధరావత్తు ప్రసాద్ నాయక్ నేతృత్వంలో నిర్వహించగా ఈ కార్యక్రమంలో అజ్మీరా బాలకృష్ణ నాయక్, కొర్ర లక్ష్మణ నాయక్, ఇస్లావత్తు కృష్ణ నాయక్, పాతలావత్తు రాముల నాయక్, కేతావత్తు లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వం పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం సేవాలాల్ సంఘం తరపున 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులకు వాళ్ళకు సేవాలాల్ సంఘం పురస్కారం ఇవ్వడం జరుగుతుందండి. ఇది ప్రతి సంవత్సరం మా సంఘం నుండి ఏర్పాటు చేసుకున్నాం. గత లాస్ట్ 7 years నుండి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం. మా సంఘ పెద్దలు, తల్లిదండ్రులు అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ఈ పురస్కారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 10th క్లాస్ జీవితంలో ఒక మంచి ఒక ఎదగటానికి, చదువుకోవడానికి మంచి ఫస్ట్ స్టెప్ కాబట్టి 10th క్లాస్తో పాటు ఇంటర్మీడియట్, 10th ఇవన్నీ బాగా చదువుకొని ఒక పిల్లలు, ఒక కుటుంబం సొసైటీలో మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం అండి ఇది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇయర్ ఇట్టాగే జరుపుకుంటున్నాము. ఇది కార్యక్రమం చాలా మంచిది కాబట్టి అందరూ మాకు సొసైటీలో మంచి ప్రోత్సాహం ఇచ్చారు. దానివల్ల ఈ కార్యక్రమం ప్రతి ఇయర్ ఇట్టాగే జరుపుకుంటున్నామండి. 30 మంది పాస్ అయ్యారు మా సంఘం తరఫున, అంటే మా గిరిజన సోదరుమణులు. అయితే వీళ్ళలో బెస్ట్ ఆఫ్ 3 కూడా కొంత అమౌంట్ కూడా ఇస్తున్నాం వాళ్ళకి. తర్వాత ఈ 30 మందిలో వాళ్ళకి చదువుకోవటానికి ఏదైనా ఆర్థిక సహాయం కనుక
అవసరమైతే సంఘం ముందుంటుంది. గ్యారంటీ సంఘం తరపున వాళ్ళకి మంచి సహకారం అందజేస్తామని మేము ఈరోజు వీళ్ళ అంటే మీడియా ముందు వీళ్ళకి కూడా మిగిలిన కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తున్నాము. బుర్రిపాలెంలోని ఎస్సీ మాదిగ వర్గీయులు తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ కు సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. తమ జనాభాకు అనుగుణంగా శ్మశాన వాటిక విస్తీర్ణాన్ని పెంచేందుకు కావలసిన స్థలాన్ని ఇవ్వవలసిందిగా కోరారు. బురిపాలెం గ్రామంలోని ఎస్సీ మాదిగ వర్గీయులు ఉంటున్న ప్రాంతంలో జనాభాకు అనుగుణంగా కావలసిన శ్మశాన వాటిక స్థలం లేదని, శ్మశాన వాటికకు మరింత స్థలం ఇవ్వవలసిందిగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అంతేకాకుండా శ్మశాన వాటికకు వెళ్లే రహదారి ఇబ్బందిగా ఉందని, వర్షాకాలంలో మృతదేహాలను శ్మశాన వాటికకు తరలించేందుకు తీవ్రమైన అసౌకర్యానికి గురవుతున్నామని వినతి పత్రంలో తెలియజేశారు. శ్మశాన వాటికకు వెళ్లే మార్గం కూడా అభివృద్ధి చేయాలని వారు కోరారు. సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేసిన వారిలో కిన్నెర నాగరాజు, కొమరాల శ్రీను, చిలువూరు నాగరాజు, కట్టివరపు కోటేశ్వరరావు, ఏసుపొగ రమణమూర్తి, రాచపూడి జాను, నీలాంబరం, కార్తీకు, హరి తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత భారతదేశ ప్రజాస్వామ్యంలో కోట్లాది మంది మాదిగోళ్ళ యొక్క పతాకాన్ని వ్యక్తం చేస్తూ గౌరవ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు స్థానిక గుంటూరు జిల్లా అధ్యక్షునిగా బురిపాలెం గ్రామ నివాసిని మాదిగల యొక్క ఆత్మగౌరవం కోసం శ్మశాన వాటిక చాలా ఇబ్బందికరమైన అంశం. ఆ అంశంపై తెనాలి స్థానిక ఎంఆర్ఓ గారిని కలిసి సమస్యల గురించి శ్మశానం అదనపు స్థలము కేటాయించాలనే ఉద్దేశంతో, అలాగే కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి స్థలాన్ని ఏదైతే శ్మశానానికి గ్రామానికి ఉన్నటువంటి కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్మశానానికి రోడ్డు అనేది గ్రావెలు మెటల్ రోడ్డు అనేది ఖచ్చితంగా శాంక్షన్ చేసి 10-15 రోజుల్లోపు ఖచ్చితంగా మాదిగల ఆత్మగౌరవం కాపాడాలనే ఉద్దేశంతో మీడియా ముందు తెలియపరచడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు ఎంఆర్ఓ గారు కూడా స్పందించి ఇమీడియట్గా గ్రామానికి వచ్చి నేను చొరవ చేసి ఖచ్చితంగా చూసి దానికి ఏదో ఒకటి ఖచ్చితంగా న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో పట్టణానికి కోతవేడు దూరంలో బురిపాలెం గ్రామం మాదిగపల్లిలో మాదిగల యొక్క ఆత్మగౌరవానికి తీవ్రమైన విఘాతం కలిగిస్తున్న విషయం పైన మేము తీవ్రమైన గర్హాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇది చాలా బ్యాడ్ యాక్షను. ఏదైతే బుర్రిపాలెం గ్రామంలో మాదిగపల్లి ఉందో శ్మశాన వాటిగా వర్షాకాలం బాగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. శ్మశానానికి మృతదేహాన్ని తీసుకెళ్లాలన్నా కూడా బురదమయం అవడం వల్ల ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. అది దాంతోపాటు పాపులేషన్కి ప్రపోర్షనేట్గా శ్మశానం కూడా దాని ఎక్స్టెంట్ సరిగా లేదు. కాబట్టి ఎంఆర్ఓ కూడా దయచేసి ఎమ్మటే సైట్ విజిట్ చేసి యుద్ధ ప్రాతిపదికన ముందు వేని క్లియర్ చేయాలని, మార్గాన్ని మరమ్మతులు చేసి శాశ్వతమైన పరిష్కారం చూపించాలని, అదేవిధంగా పాపులేషన్కి అనులోమానుపాతంగా ఎక్స్టెంట్ను కూడా. దుగ్గిరాల మండలంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు, సర్పంచులకు రిఫ్రెషర్ శిక్షణ తరగతులు మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఘనంగా ప్రారంభించారు. ఈ శిక్షణలో గ్రామ స్వరాజ్యం కళ సాకారానికి కావలసిన అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఈవోపీఆర్టీ పి శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 2024-2025లో పునరుద్ధరించిన రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ వార్షిక కార్యాచరణ ప్రణాళికలు ఆమోదించడంతో దుగ్గిరాల మండలంలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు రిఫ్రెషర్ శిక్షణ తరగతులు 3 రోజుల పాటు మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా ఈవోపీఆర్డీ పి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ నిధులు, బాధ్యతలు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్ 45, 46 మరియు కామన్ అడ్మినిస్ట్రేషన్ ప్రొసీజర్ సెక్షన్ 40, 44, జీవో ఎంఎస్ నెంబర్ 227/30లోని రూల్ నెంబర్ 40, 41, 42, జీవో ఎంఎస్ 70, 410పై సర్పంచులకు, కార్యదర్శులకు తెలియజేశామని చెప్పారు. పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, గ్రామ పంచాయతీల పాత్ర, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్ 83 నుండి 100 వరకు వివరించామని, జీవో ఎంఎస్ నెంబర్ 138 గురించి సభ్యులకు తెలిపారు. పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, చెత్త సేకరణ, పొడి చెత్త వేరు చేయటం, వర్మీ కంపోస్టు తయారీ మరియు మార్కెటింగ్ చేయట, ఎస్హెచ్జి సభ్యుల భాగస్వామ్యం మరియు ప్రజల భాగస్వామ్యం చేయాలని వారు అన్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, థీమాటికల్
జీపీడీపీ తయారీ విధానం, గ్రామ పంచాయతీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ద్వారా ఆర్థిక వనరుల లభ్యత, ఈ గ్రామ స్వరాజ్య పోర్టల్ నందుగల యాక్టివిటీలు 2024-25 జీపీడీపీ విశ్లేషణపై సర్పంచులకు, కార్యదర్శులకు అవగాహన కల్పించామని ఈవో పిఆర్డి పి శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం మరి అన్ని గ్రామ పంచాయతీల్లో రీఫ్రెషర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ సర్పంచులకి మరియు గ్రేడ్ 1 పంచాయతీ సెక్రటరీ వద్ద నుండి గ్రేడ్ 5 పంచాయతీ సెక్రటరీ వరకు నిర్వహించవలసినదిగా ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ చేసి ఉన్నందున దానిలో భాగంగా ఈరోజు దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు మరి గౌరవ సర్పంచులకి, పంచాయతీ సెక్రటరీస్కి రీఫ్రెషర్స్ సంబంధించి మరి 3 రోజుల శిక్షణా తరగతి ప్రారంభించుకోవడం జరిగింది. 12వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు 3 రోజులు కూడా ఈ శిక్షణా తరగతులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనకి శానిటేషన్కి సంబంధించిన కార్యక్రమం మొదటి రోజు, రెండో రోజు మరి ఏదైతే మన గ్రామాభివృద్ధి ప్రణాళికకి సంబంధించిన కార్యక్రమాలు మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగిందో 24-25 సంవత్సరానికి, దానికి సంబంధించి మరి మరొకసారి దాని మీద మరి అందరికీ అవగాహన కల్పించడం. మూడో రోజు వచ్చేపాటికే మనకి వీధి లైట్లకు సంబంధించి నిర్వహణ మరియు వీధి లైట్లు పేరుకలపూడిలో అంగరంగ వైభవంగా సీతమ్మ తల్లికి సారెను సమర్పించిన భక్తులు. గ్రామంలోని 200 మంది భక్తులు సీతమ్మ తల్లికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా సీతమ్మ తల్లి దేవస్థానం పరిధిలో భక్తుల రాకతో సందడిగా మారింది. దుగ్గిరాల మండలం పేరుకలపూడి గ్రామంలో వేంచేసి ఉన్న కోదండ రామాలయంలో సీతమ్మ తల్లికి శ్రావణ మాసం సందర్భంగా గ్రామంలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆదివారం సాయంత్రం సారె సమర్పించారు. తొలుత కోదండ రామాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గ్రామ పురవీధిలో ఊరేగింపుగా సన్నాయి మేళాలతో భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి సారె సమర్పించారు. అమ్మవారికి మహిళా భక్తులు చీర, పసుపు, కుంకుమ, గాజులు, పలు రకాల పూలు, స్వీట్లు, పండ్లతో సారెను సమర్పించారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. దుగ్గిరాల మండలం శ్రీ పేరుకలపూడి గ్రామంలో శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో సీతమ్మాదేవికి సారి సమర్పించిన గ్రామస్తులందరూ కలిసి, ఆడపడుచులు అందరూ కలిసి సీతమ్మ వారికి సారె, గాజులు, పండ్లు, జాకెట్ ముక్కలు ఇవన్నీ సమర్పించారు. చాలా రంగరంగ వైభవంగా జరిగింది. సారి సమర్పించాము సీతమ్మ తల్లికి. ఆడపడుచులందరూ, కోడళ్ళు, ఆడపిల్లలు అందరూ వచ్చి అమ్మవారి సారి సమర్పించాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో క్విట్ ఇండియా అమరవీరులకు ఘన నివాళి. అమరవీరుల స్తూపాల వద్ద పుష్పగుచ్చాల నుంచి నివాళులర్పించిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. క్విట్ ఇండియా అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. వారి త్యాగాలను భావితరాలు స్ఫూర్తిగా తీసుకోవాలన్న మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. రణరంగ్ చౌక్ వద్ద అమరవీరులకు ఘన నివాళి. పశ్చిమ బెంగాల్లో యువ వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి. తెనాలి ఐఎంఏ వైద్యుల డిమాండ్. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో తెనాలిలో కాగడాల ర్యాలీ. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండను తీవ్రంగా ఖండించిన ప్రజా హిందూ సంఘాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.